ఈరోజు నవజీవన్ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంటు, సెక్రటరీ, అదేవిధంగా ట్రెజరర్ అయినటువంటి కృష్ణ పూజిత పద్మావతమ్మ కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో ఈరోజు జరుపుకుంటున్నటువంటి రేపు జరుపుకోబోయేటువంటి రంజాన్ పండుగని 30 రోజులుగా ఒక్క పొద్దుండి దేవుని మీద భక్తి శ్రద్ధలతో అందరూ సమానం అనేసి హిందూ ముస్లిం అనుకోకుండా అందరూ మత సామరస్యంగా వాళ్ళు ఒక్క పొద్దులుండి దేశ సుభిక్షం కోసం 30 రోజులు వాళ్ళు ఒక్క పొద్దులుండి ఈరోజు పండుగ జరుపుకున్న శుభ సందర్భంలో ఎంతోమంది నిరుపేదలైనటువంటి ముస్లిం సోదరులు అయితేనేమి ప్రతి ఒక్క దాంట్లోనే ఉన్నారు నిరుపేదలు, కానీ ముస్లిం సోదరులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అలాంటి పండుగకి మన చేదోడు వాదోడుగా మన సోదరులైనటువంటి వారి కూడా మనతో సమానంగా బాగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో మేము ఈరోజు నవజీవన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ రంజాన్ తోఫా కార్యక్రమానికి వచ్చినటువంటి మన ముస్లిం సోదరులకి సోదరీమణులకు అందరికీ కూడా ప్రత్యేకంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రేపు జరగబోయే ఉగాది పండగకి మన తెలుగు ప్రజలందరూ కూడా ఉగాది పండుగని మంచి భక్తి శ్రద్ధలతో చేసుకుని ఉగాది పచ్చడిని దీంట్లో ఏమి చేదు ఒగురు షడ్రుచులు ఉన్నటువంటి ఈ షడ్రుచుల చట్నీ లాంటిది ఒక చేసుకొని దాన్ని తింటూ అన్నీ అంటే షడ్రుచులు అంటే అన్ని మతాలకి కాకుండా ప్రతి ఒక్క జీవి కూడా అందరూ సమానమే ఉండాలనేసి ఈ కుల మతాలు భేదాలు లేకుండా ఒకరినొకరికి మనసు కొరతలు లేకుండా అందరము కలిసిమెలిసి పండుగలు జరుపుకోవాలనే ఉద్దేశంతో రేపు జరగబోయే ఉగాదికి కూడా ప్రజలకు, పట్టణ ప్రజలకు, కార్మిక సోదరులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు, పరాభావ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా సోదరులారా.